నమస్కారం, వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్. నేను విఎస్ఆర్ మూర్తి. సో పోయిన వారం మార్కెట్స్ కళకళలాడిపోయాయి. ఆల్మోస్ట్ అన్ని వారాలు వారంలో ప్రతిరోజు కూడా లాభాల్లోనే ముగిశాయి. 25,000 బెంచ్ మార్క్ కూడా దాటింది. సో ఈ నేపథ్యంలో లాస్ట్ వీక్లో వరల్డ్ మార్కెట్స్ ఎట్లా ఉన్నాయి, అలాగే ఏంటంటే మిగిలిన మార్కెట్స్ ఎలా ఉన్నాయి, వచ్చే వారంలో ఎలా ఉండబోతున్నాయి, ట్రంప్ ఏమనబోతున్నారు, ట్రంప్ ఎలాంటి టర్న్ తీసుకోబోతున్నారు, దానివల్ల మనకి లాభమా నష్టమా, ఇవన్నీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్లో. సో మరి మీరు రెడీయా? మేము రెడీ. సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. నమస్కారం ప్రభు గారు. నమస్తే మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, యూఆర్ మోస్ట్ వెల్కమ్ సార్, యూఆర్ మోస్ట్ వెల్కమ్. సో సార్ లాస్ట్ వీక్ సార్ లాభాల్లోనే ముగిసే మార్కెట్ అన్నీ కూడా. కాబట్టి సార్ వరల్డ్ మార్కెట్లో ఎలా ఉండింది, వరల్డ్ మార్కెట్ ఎట్లా ఉంది లాస్ట్ వీక్? వరల్డ్ మార్కెట్ పరిగెడతా ఉంది. ఆల్ టైమ్ హై, ఫ్రెష్ ఆల్ టైమ్ హై, సార్ లైఫ్ ఆల్ టైమ్ హై కూడా దాడుతున్నాయి. మనం ఇంకా దూరంగా ఉన్నాం. మన ఆల్ టైమ్ హై రావడానికి 26,277 రావడానికే టైం పడుతున్నట్టు అనిపిస్తుంది కదా. ఇప్పటికే ఆల్రెడీ వచ్చేయాలి. ఇప్పటిదాకా మళ్ళీ దివాళీ లోపల వస్తుందా లేదా అనేది మనకు కొంచెం ఇదిగా ఉంది కదా. అవును సార్. సో మెయిన్ ఎందుకంటే మనకి లాస్ట్ ముందు వారం ఆయన సాటర్డే నైట్ సండే మార్నింగ్ మనకు వచ్చింది కదా, మెత్తపడ్డాడు అనే మాట వచ్చింది సార్. అవును, అనేది తెలిసింది. కాబట్టి మార్కెట్ గ్యాప్ అప్ అవుతుంది కానీ సస్టైన్ అవ్వలేకపోతుంది. సో ఎందుకంటే స్ట్రాంగ్ బయింగ్ అవ్వట్లేదు. ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా అమ్ముతూనే ఉన్నారు. సో బయింగ్ జోన్ లోంచి రావట్లేదు కానీ సెల్లింగ్ 25,000 దగ్గరికి వస్తుంది, మళ్ళీ కొట్టేస్తుంది కిందకి. సో అట్లా సెల్లింగ్ అవుతుంది కాబట్టి కొంచెం డౌన్ అవుతుంది. సో లాస్ట్ 2 days లో కొంచెం లాస్ట్ మేబీ ఫ్రైడే అనుకోవచ్చు. నిన్న అయితే మార్కెట్ 25,100 మనం అనుకున్నాం కదా, అది దాటితే పులిష్ 100% అని దాని ఎప్పుడే క్లోజ్ అయింది. మార్కెట్ ఈజ్ అబౌట్ టు టేక్ ఆఫ్ ఇన్ పొజిషన్ నౌ. ఇక్కడ ఇప్పుడు షార్ట్లు ఎవరు కొట్టకూడదు, బై జోన్ లోనే ఉండాలి. షార్ట్స్ కొట్టారంటే అది కవర్ చేసుకోవడానికి లాస్ట్ లో బుక్ చేసుకోవాల్సిందే ఎట్టి పరిస్థితిలో. షార్ట్ కొట్టకూడదు. లైన్ క్లియర్ అయిపోతుంది చిన్నగా. ఇప్పుడు ఫెడ్ మీటింగ్ కూడా ఉంది. ఈ వారంలో ఉంది, మేబీ బుధవారం నైట్ గురువారం నైట్ ఉంది. సో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కట్ చేస్తారు. కట్ చేయకపోతే ట్రంప్ ఒప్పుకోడు కదా, ఎట్టి పరిస్థితుల్లో కట్ చేస్తారు. ఇంట్రెస్ట్ రేట్ కట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మార్కెట్ కొంచెం ఇదేనే ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ మంత్ అక్టోబర్ లో మన ఆర్బీఐ మీటింగ్ ఉంది, అక్కడ కూడా 25 బేసిస్ కట్ అవ్వచ్చు అనేది ఇప్పుడు మన మార్కెట్ గురించి బ్రెజిల్ గానీ చైనా కూడా చెప్తుంది 50% ఈజ్ హెవీ ఆన్ ఇండియా అని. అందరికి ఆ ఫీలింగ్ తెప్పించారు. మొత్తానికి మన ప్రైమ్ మినిస్టర్ గారు ఆ దౌత్యపరంగా ఇది ఆయన వేసేది తప్పు అని చెప్పి మనం చెప్పకుండా వేరే వాళ్ళ చేతి చెప్పించాడు ఆయన. ఆయన దౌత్యపరం చాలా బాగా డీల్ చేశారు. అంటే ఈయన చెప్పింది కాదు, ఆయన ఓన్ గా చెప్పింది. అది వాళ్ళ ఇంటెన్షన్ లో చెప్పింది. అది గ్రేట్ అసలు. సో ఫంటాస్టిక్ కదా అది. మామూలుగా ఇంకా ఎందుకంటే ఇప్పటిదాకా అక్కడక్కడ పాయింట్ లో నడిచింది కానీ ఇప్పుడు కొంచెం టేక్ ఆఫ్ పొజిషన్ వచ్చింది. మంచి టైం, మంచి తరుణం అనుకోవచ్చు. దివాళీ లోపల రావచ్చు, ఆల్ టైమ్ హై రావచ్చు. మనం న్యూస్ వినొచ్చు మనం దివాళీ లోపల. ఎందుకంటే వాళ్ళేమో ఫ్రెష్ ఆల్ టైమ్ హై, లైఫ్ ఆల్ టైమ్ హై ప్రతిరోజు యుఎస్ మార్కెట్ వాళ్ళు బాగానే ఉన్నారు. మనం ఇబ్బంది పడతా ఉన్నాం. మెయిన్ మనకి డ్రాబ్యాక్ ఏంటంటే కార్పొరేట్ రిజల్ట్స్ Q1 బాగాలేదు కాబట్టి కొంచెం వెనకడిగేసాం, మిక్స్డ్ గా వచ్చాయి కాబట్టి. ఇప్పుడు చూస్తే S&P రేటింగ్ ఫెంటాస్టిక్ ఇచ్చిందా, తర్వాత మామూలుగా కాదు వాళ్ళు S&P రేటింగ్ కానీ మన జీడిపి అన్ని రేటింగ్స్ వచ్చి అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్లస్ ఇంకోటి పాజిటివ్ వరల్డ్ పరంగా ఏంటంటే యూరోపియన్ కంట్రీస్ నిన్న ఢిల్లీలో ఉన్నారు 12 మెంబర్స్. యూరోపియన్ కంట్రీస్ నుంచి FTA అగ్రిమెంట్ కోసం వాళ్ళు తపన పడుతున్నారు ఈ ఇండియాతో అగ్రిమెంట్ కావాలని. సో ఫంటాస్టిక్. ఎందుకంటే ట్రంప్ విషయాలు తెలుసు. ఎట్లా అంటే వాళ్ళ సెక్రటరీ అడిగింది, ఏమడిగిందండి, యుఎస్ ట్రేడ్ కమిషనర్ మ్యాగ్నస్ బ్రూనర్ అనుకుంటా. అంటే యురేనియం అండ్ ప్లూటోనియం మీరు యుఎస్ నుంచి తీసుకుంటున్నారు,
యుఎస్ 5,278 crores తీసుకున్నారు. మరి ఆయిల్ కొంటేనేమో వాళ్ళ మీద వేశారు. మీరు ఆ ప్రొడక్ట్స్ అక్కడి నుంచి ఎందుకు కొంటున్నారు? అది అంటే యురేనియం ట్రంప్ ప్లూటోనియం ఎందుకు కొంటున్నారు రష్యా వీళ్ళు నుంచి? నవ్వినాడు. వీళ్ళు నవ్వినాడు. ఏం ఆన్సర్ చెప్పలేకపోయాడు. ఓకే. వాళ్ళకి పరిస్థితి అర్థమైంది. అది జనరల్ గా ఏంటంటే ఫస్ట్ నుంచి వాళ్ళు యూరోపియన్ కంట్రీస్ యుఎస్ ట్రాప్ లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఏం చెప్తే అది చేసేవాళ్ళు. ఓకే. సో ఇప్పుడైనా వాళ్ళు బయటకు వచ్చి మోడీని చూసి అట్లా కాదు మనం కూడా ఇలా ఉండాలని చెప్పి మాకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మీతోనే కావాలని బలవంతంగా తీసుకున్నట్టు అనిపిస్తుంది నాకు. ఓకే. ఓకే. సో ఇది మనకి పాజిటివ్ న్యూస్ ఒక రకంగా. వెరీ నైస్, వెరీ నైస్. సో సార్ మరి వీకెండ్ లాస్ట్ లో వీక్ మార్కెట్స్ ఎలా ఉన్నాయంటారు టోటల్ గా మొత్తానికి? మన మార్కెట్స్ ఎట్లా ఉన్నాయి మొత్తంగా? మన మార్కెట్స్ ఎప్పుడండి లాస్ట్ వీక్ మార్కెట్స్ లాస్ట్ వీక్ క్లోజింగ్ పాజిటివ్ గా ఉన్నాయి. సో 25,100 అబౌవ్ మనకైతే 100% బూలిష్ జోన్ అనుకున్నాం. 25,100 అబౌవ్ క్లోజ్ అయినాయి. అది మనకి మంచి పాజిటివ్. సో డెఫినెట్ గా మార్కెట్ ఇంకా చిన్నగా టేక్ ఆఫ్ పొజిషన్ లో ఉంది కాబట్టి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. సో అవునండి. వచ్చే వారం ఎలా ఉండదు సార్? మోస్ట్ లైక్లీ వచ్చే వారం చూస్తే మీకు చిన్న వార్లు కొన్ని జరుగుతున్నాయి. ఇజ్రాయిల్ ఖతార్ మీద అటాక్ చేసింది. సో వాళ్ళు జనరల్ గా ఏంటంటే ముస్లిం కంట్రీస్ అన్ని ఏకమై ఇజ్రాయెల్ ని కార్నర్ చేయాలి. అది కొంచెం రప్చర్ గా కొంచెం లైట్ నెగిటివ్ న్యూస్ లో అనిపిస్తోంది. సో మన మార్కెట్ చూస్తే మన ఎకానమీ బాగుంది. సో S&P రేటింగ్ కానీ లేకపోతే ఇంకెవరు S&P రేటింగ్ ఫిచ్ రేటింగ్ కూడా బ్రహ్మాండంగా ఇచ్చింది. అవునండి. డౌన్ నుంచి యుఎస్ మార్కెట్స్ 40% పెరిగింది. మన 12 to 13 బాగా డౌన్ నుంచి పడింది కదండి. అవునండి. 24,335 అక్కడి నుంచి బాగానే పెరిగింది మనకి. వాళ్ళకి 40% పెరిగింది. సో ఇప్పుడు మన టర్న్ వచ్చింది. ఎందుకంటే FIS పొజిషన్స్ కూడా 94% షార్ట్ లో ఉన్నారు. ఏదన్నా నేను కంటిన్యూస్ గా చెప్తున్నాను మార్కెట్ ఏదో ట్రిగర్ కోసం చూస్తుందని. వెయిటింగ్ ఫర్ ద ఛాన్స్. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ ఒకటి వచ్చింది కాబట్టి అది కొంచెం పాజిటివ్ 25% అయితే ట్రంప్ ఇప్పుడు మెయిన్ ఉంది కాబట్టి ఆయన ఇప్పుడు ఏం చెప్తారు? ఆయన అయితే మెతకబడ్డాడు కానీ ఆయన ఇంటెన్షన్ ఆయన కూడా చెప్పాలి కదా బయట అది దానికోసం మార్కెట్ చూస్తోంది. అది కూడా వచ్చినప్పుడు డెఫినెట్ గా ఇట్ విల్ రన్ లైక్ ఎనీథింగ్. మన మార్కెట్ ఆల్ టైమ్ హైయే కాదు దానికంటే ముందే పోవచ్చు. ఇంకా పెరగచ్చు. ఇంకా పైకి వెళ్ళే అవకాశం ఉంది. అదే నేను అన్నా కదా మీకు గుర్తుండే ఉంటుంది. ఒకవేళ అన్ని పాజిటివ్ ఉంటే మన పాజిటివ్ ఉన్నాయి వాళ్ళతో గ్లోబల్ న్యూస్ కూడా పాజిటివ్ ఉంటే డిసెంబర్ కల్లా 30,000 ఉండొచ్చు అనుకున్నాం కదా. అవును అంటూనే ఉన్నారు మీరు. అవును మన ప్రోగ్రామ్ లో చెప్పుకుంటూనే ఉన్నాము 30,000 అవ్వచ్చు 30,000 వరకు కూడా రావచ్చు. అన్ని పాజిటివ్ ఉంటే డౌట్ ఎట్టాలి. మొన్నటిదాకా పెరగదు అనుకునేది ఇప్పుడు కొంచెం భరోసాలు వస్తున్నాయి. అవునండి. అవును తప్పనిసరిగా. సార్ మార్కెట్ లెవెల్స్ ఎలా ఉండే అవకాశం ఉంది సార్? మార్కెట్ లెవెల్స్ చూస్తే లాస్ట్ ఇప్పుడు మొన్న ఎక్కడ క్లోజ్ అయిందండి? 25,114. మనం ఏమనుకున్నాం? 25,100. అవును. సో 14 వచ్చింది. 14 పాయింట్లు పైన క్లోజ్ అయింది. అవును. అది పాజిటివ్ న్యూస్. ఎప్పుడైతే మనకి ఇది క్లోజ్ అయిందో చిన్నగా మనకి ఆల్ టైమ్ హై చిన్నగా పెరిగే ఛాన్స్ ఉంటాయి. స్టెప్ బై స్టెప్ అంటే 25,300 దాటితే మళ్ళీ 25,580, 600 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ వారం 25,580, 600 గా వచ్చే ఛాన్స్ ఉన్నాయండి. చిన్నగా పాజిటివ్ ఉంది. అంటే ఇంకేదన్నా వస్తే మనకి డౌన్ లెవెల్స్ లో ఉండాలి కాబట్టి 25,000 కొంద అది కట్ అవ్వకూడదు. 25,100 కట్ అయిందా చిన్నగా మళ్ళీ కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటది. నెక్స్ట్ ఫస్ట్ సపోర్ట్ అదనుకుంటే నెక్స్ట్ సపోర్ట్ 25,000 మేజర్ కట్ అయిందంటే మీరు చిన్నగా మళ్ళీ 24,825, 850 దాకా వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఇది మెయిన్. మిగతా పారామీటర్స్ పరంగా చూసినా గానీ డేటా పరంగా చూసినా గానీ అంత పాజిటివ్ గా ఉంది. సో మెయిన్ పొలిటికల్ న్యూసే జియో పొలిటికల్ న్యూసే కాబట్టి అది ఎక్కడ అనేది మిగతాదంతా బ్రిక్స్ గానీ చైనా గానీ అందరూ మనకు సపోర్టివ్ గా ఉన్నారు. సో ఓవరాల్ గా చూస్తే పిక్చర్ కలర్ఫుల్ గా మారేటట్టు కనపడుతుంది. సో డెఫినెట్ గా మంచి టేక్ ఆఫ్ వస్తుందేమో అని అనిపిస్తోంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తున్నారు, ట్రంప్ మెత్తబడ్డాడు, మన రేటింగ్స్ బాగున్నాయి, ఇంకేం కావాలి మనకి? అవునండి. సో తప్పనిసరిగా మీరు చెప్పినట్టుగా ఏంటంటే అది ఆశాజనకంగానే ఉండి తీరాలి కూడా తప్పనిసరి. అవునండి. అది నిఫ్టీ. అదే బ్యాంక్ నిఫ్టీ చూస్తే 54,809. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఇంకా స్ట్రాంగ్ అవ్వలేదు. నిఫ్టీ స్ట్రాంగ్ అయింది. బట్ నిఫ్టీ కనుక పెరిగితే బ్యాంక్ నిఫ్టీ కూడా లాగేస్తుంది.
అవును. లెవెల్స్ పరంగా చూస్తే 54,809 లో మన క్లోజ్ అయ్యింది నిన్న. ఉమ్, సో ఎప్పుడైతే 55,300 దాటిందో ఉమ్, కొంచెం మళ్ళీ ఆల్ టైమ్ హై 57,100 దాటిపోయే ఛాన్సులు ఉంటాయి. ఉమ్, సో అది మనకి చూసుకోవాలండి. ఉమ్, అంటే నిఫ్టీని బట్టే బ్యాంక్ నిఫ్టీని కూడా ఉండొచ్చు. మొన్నటి దాకా ఏమనుకున్నాం, ఉమ్, బ్యాంక్ నిఫ్టీని బట్టి నిఫ్టీ ఉందనుకున్నాం. అవును ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్ గా ఉంది, అవును నిఫ్టీ స్ట్రాంగ్ అయిపోయింది. అవును నీ సో నిఫ్టీ స్ట్రాంగ్ ఉంది ఇప్పుడు. అవును. అవును. ఉమ్, అది గనక నిఫ్టీ లాగుతుంటే ఉమ్, మెయిన్ హెచ్డిఎఫ్సి, ఐసిసి యాక్సిస్ బ్యాంక్ SBI పెరిగితే చాలు కదా, మార్కెట్ బ్యాంక్ మార్కెట్. నిఫ్టీ పెరిగిపోతుంది. అవునవును అవును. ఓకే. డౌన్ సైడ్ అంటే మీకు 54,400 కట్ కాకూడదు. కట్ ఉహు, అయిందా ఉమ్, 54,000 వరకు వచ్చే, మొన్న కూడా అక్కడ దాకా వచ్చింది కదా, 54,000 వరకు డౌన్ సైడ్ డౌన్ సైడ్ తీసుకోండి. వచ్చే అవకాశం ఉంది. డౌన్ సైడ్ లెవెల్ ఉండాలి కాబట్టి అనుకుంటున్నాం. డౌన్ సైడ్ ఈ వారానికి డౌటే, ఉమ్, అప్ సైడే ఉండొచ్చు. పాజిటివ్ కన్సల్టేషన్, అప్పర్ సైడ్ పాజిటివ్ కన్సల్టేషన్ ఉండొచ్చు అండి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, చాలా సంతోషం అండి. అలాగే అలాగే ఉండి తీరాలి, ఉండాలి తప్పనిసరిగాను. ఆశిద్దాం. అవునండి. సార్ అవును. మరి ఏంటి సార్ ట్రంప్ ఏంటి? ట్రంప్ ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా మళ్ళీ మనకి ఇండియా కూడా ఒకసారి కూడా వార్తలు వింటున్నాం మళ్ళీను. అలాగే ఏంటంటే మోడీ గారు కూడా అంటే వెళ్ళను అని చెప్పేసరికి కూడా దాని మీద ఇంపాక్ట్ వచ్చిందని అనిపిస్తోంది. దాని మీద ఏంటి సార్ అప్డేట్ ఏంటి సార్? ఆయన స్ప్లిట్ పర్సనాలిటీ అండి ఆయనలో. ఉమ్, ఎప్పుడు ఎట్లా మాట్లాడతారో తెలియదు. ఉమ్, ఓ రంగానేమో మెత్తపడ్డారంటారు, మళ్ళీ ఇంకో పక్క నుంచి చూస్తే ఐటీ మీద కూడా నేను ఆలోచిస్తున్నాను, ఐటీ సర్వీసెస్ మీద కూడా ట్యాక్స్ చేస్తాను అంటాడు. అవును అంటారు. ఎప్పుడు ఎట్లా మాట్లాడతారో తెలియదు ఆయన. సో ఆయనతో కొంచెం ఇబ్బందే ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఉమ్, 2026 లో మిడ్ ఆఫ్ ఎలక్షన్స్ ఉన్నాయి యుఎస్ లో. ఉమ్, అది మిడ్ ఆఫ్ ఎలక్షన్స్ లో అందరి ఎలాన్ మస్క్ ఎగెనెస్ట్. జేడి వాన్స్ కూడా ఓపెన్ గా చెప్పాడు, ఆయన కాకపోతే నేను ఉన్నానంటే ఇంటి ఇచ్చేశాడు, అవును చెప్పాడు ఆయన కూడా. అవును. చెప్పాడు. సో ఆల్టర్నేట్ అందరికి అర్థమవుతుంది. పార్టీలో కూడా లోకల్ ఉన్నాయి. ఉమ్, సో డెఫినెట్ గా జనాల్లోంచి రివోల్ట్ కొంచెం పెరిగినప్పుడు, ప్లస్ ఆ ఎలక్షన్ మిడ్ ఆఫ్ ఎలక్షన్స్ లో కనుక వాళ్ళకి మెజారిటీ తగ్గితే పార్టీ కూడా ఆలోచించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఉమ్, ఉమ్, ఉమ్. ఆలోచించుకున్నప్పుడు డెఫినెట్ గా మన కెనడాలో జస్టిన్ ట్రూడోని ఎలా మార్చారో ఇక్కడ మార్చేశారు. కూడా అలా మార్చే అవకాశాలు ఉన్నాయి. అంతే కదండి. ప్రజాగ్రహానికి గురైతే ఎప్పుడైనా ఏదైనా జరిగేది అదే కదా, ప్రజల్లో యాక్సెప్ట్ చేయకపోతే అంతే కదా. అవునండి, తప్పనిసరిగా. అవునండి. ఆయన అంటే ఎట్లా ఉంటదంటే, వాళ్ళ ప్రెసిడెంట్లు ఉమ్, నలుగురు ప్రెసిడెంట్స్ ఉమ్, వాళ్ళ పేస్ వరకు, ఇంతవరకు హాఫ్ పేస్ వరకు ఉమ్, దాదాపు కొన్ని ఫీట్లు హైట్లు వాళ్ళు చేసి బాగా హైట్ లో పెడితే, ఉమ్. నా ఇది కూడా అక్కడ పెట్టండి అని చెప్తున్నాడు. అంటే పిచ్చక పరాకాష్ట అవుతుంది ట్రంప్ది. పాత ప్రెసిడెంట్ అందరూ బ్రహ్మాండంగా చేసిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఒక నలుగురిని పెట్టారు అక్కడ. ఓకే. ఒక ఏరియా ఉంటుందండి, మౌంటైన్స్ ఏదో, అక్కడ మొత్తం కనపడుతుందన్నమాట. అక్కడ పెట్టారు. ఇప్పుడు నా ఫేస్ కూడా అక్కడ పెట్టండి అంటాడు ఆయన. అంటే ఎప్పుడు ఎలా మాట్లాడతాడు, ఎలా రియాక్ట్ అవుతాడు అనేది ఎవ్వరు ఊహించలేదు. అందుకే మనం అనుకున్నాం, వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు కూడా ఒకసారి మనం గుర్తు చేసుకున్నాం. అవునవును అవునవును. దయచేసి పాలిటిక్స్ అయితే రావాకునైనా, దేశంలో జనాలందరూ ఇబ్బంది పడతారని చెప్పిందామా చెప్పారు ఆవిడ. ఆ రోజునే చెప్పారు అప్పటికే. ఇప్పుడు ఇది నడుస్తోంది, అదే నడుస్తోంది ఇప్పుడు. ఉమ్, ఉమ్, ఉమ్. యుఎస్ పీపులే కాదు, వరల్డ్ మొత్తం ఇబ్బంది పడుతోంది. ఉమ్, వాళ్ళకి వాళ్ళు ఇబ్బంది పడితే అదొక వేరే అది వేరే విషయం కానీ ట్యాక్స్ పెంచినా ఎవరు ఇబ్బంది పడతారు? ఆల్టర్నేట్ గా ఎండ్ యూజర్ వాళ్ళే కదా, అంతే కదండి. మెయిన్ వాళ్ళే ఇబ్బంది పడతారు. మ్యానుఫ్యాక్చరింగ్ కావాలంటాడు, ఎట్లా వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్? అన్ని అంటే ఒక బిజినెస్, ఆయన ఎట్లా నిజంగా బిజినెస్ ఎట్లా చేశాడో కూడా తెలియదు, అంత ఎట్లా సంపాదించాడు కూడా. ఎందుకంటే ఆ ఆ ఫ్లాట్స్ అమ్మే నవరం ఆయన తీసుకొచ్చి క్యాబినెట్ లో ఆయన పెట్టి ఆయన పోస్ట్ ఇచ్చి ఆయన ఇండియా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండే కదా, అది కరెక్ట్ కాదు కదా. పెద్దన్న పొజిషన్ లో ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి? మన డెవలపింగ్ కంట్రీస్ కానీ ఎమర్జింగ్ మార్కెట్స్ లో వాళ్ళకి చేయూతనిస్తే వాళ్ళు కూడా ముందుకు వస్తారు, సపోర్ట్ ఉంటుంది, మీకు కూడా ఆ వాల్యూ ఉంటుంది పెద్దన్న పొజిషన్ కి. తప్పనిసరిగా. అవును, ఆ మాటకి చాలా వాల్యూ ఉండాలి యాక్చువల్గా. అలాగా అది ఏ మాత్రం ఏ కోసాన్ని కనపడట్లేదు ఆయనలో. ఎందుకంటే ఫక్త్ బిజినెస్ మ్యాన్ ఎలా బిహేవ్ చేస్తాడో అలా చేస్తున్నాడు ఆయన. ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. అలా బిహేవ్ చేయట్లేదు సార్, అలా బిహేవ్ చేయట్లేదు, అది ఇబ్బంది. ఇప్పుడు మొత్తానికి ఏదైనా ఎన్ని చేసినా ఏమన్నాడండి, ఎన్ని మాట్లాడాడంటే ఇండియాని డెడ్ అన్నాడు, మోడీ అన్నాడు, అది అన్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు మోడీని కూడా. మోడీ కూడా ఒక్క మాట, మన ప్రైమ్ మినిస్టర్ కూడా హ్యాట్స్ ఆఫ్, నిజంగా ఒక్క మాట కూడా అనకుండా సమాధానం చెప్పాడు ఆయన. అవునవును, ఆయన ఒక మాట కూడా అనలేదు అసలు, ఆయన ఏం మాట్లాడలేదు అసలు.
దట్స్ గ్రేట్ అండి నిజంగా హ్యాట్స్ ఆఫ్. 70 years లో చూడని ఇండియాని ఈ 10 years లో చూస్తున్నాం ఒక రకంగా ఎలివేషన్ పొజిషన్ లో. దట్స్ రియల్లీ గ్రేట్. అంతే కదండి మరండి. సార్ ఏంటి సార్ ఇప్పుడున్న పొజిషన్ ఏంటి సార్? ఏంటి బంగారం కూడా పెరుగుతుంది, వెండి కూడా పరుగులు పెడుతుంది. అసలు ఏంటి పొజిషన్ ఏంటి? బంగారం ఎట్లా ఉండొచ్చు, వెండి ఎలా ఉండొచ్చు అని మీకు డీటెయిల్గా. బంగారం అంత ముందు ఆల్ టైమ్ హై ఎంతండి 1,06,000 ఎక్స్చేంజ్ లో. ఇప్పుడు 1,09,000 1,10,000 వచ్చేసింది. అవును. అంటే ఎప్పుడైనా ఏదన్నా ఎకానమీలో ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఏదన్నా మిగతా కరెన్సీలు పెరిగినా, కరెన్సీలు కొంచెం తగ్గినా, ఇట్లాంటి వాడిని హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు వాటి ఆల్టర్నేట్ అసెట్ క్లాస్ లో గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అంటే ట్రంప్ భయం ఇంకా ఉంది, ఆయన ఇంకా టైం ఉంది కాబట్టి, అంటే ఎక్కువ మందికి ఇంకా మిడ్ ఆఫ్ ఎలక్షన్స్ ఉన్నాయి అనేది కూడా కొంచెం ఐడియా ఉంటది కదా. అంతే కదండి. మిడ్ ఆఫ్ ఎలక్షన్స్ లో దేర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ రీప్లేస్మెంట్. వాళ్ళు కనుక నిజంగా కరెక్ట్ ఇప్పటికన్నా కరెక్ట్ తీసుకుంటే, హీఈస్ నాట్ సూటబుల్ ఫర్ ద సీట్ అనుకుంటే, ఇప్పటికన్నా కరెక్ట్ తీసుకుంటే హౌస్ ఆఫ్ సెనేట్స్ కానీ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కానీ వాళ్ళు కనుక రియాక్ట్ అయితే డెఫినెట్ గా రీప్లేస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది కొంచెం నెక్స్ట్ 2026 లో తెలుస్తుంది మనకి. సో అది మెయిన్. ప్లస్ మనకేంటి మెయిన్, మనం చూస్తే ఎఫ్ఐఐస్ ఇంకా సెల్లింగ్ తగ్గించారు కానీ ఇంకా సెల్లింగ్ లోనే ఉన్నారు. ఇప్పటికి దాదాపుగా ఈ నెల చూస్తే 9,245. అయ్యో బాబాయ్. అంటే ఇవాళ ఎంత అంటే వాళ్ళ 13, అంటే నిన్న 12, అంటే నేను 12కి దాదాపుగా 10,000 అమ్మారు ఇప్పటికి ఈ నెలలో కూడా. సార్ పిఎస్ కూడా 27,000 చేంజ్, అంటే 28,000 crores వేసుకోండి. 28,000 crores కొన్నారు. 688 పాయింట్స్, అంటే 700 పాయింట్స్ ఇప్పుడు దాకా పెరిగింది ఈ సిరీస్ లో. ఈ సిరీస్ లో లాస్ట్ సిరీస్ న్యూట్రల్ 20-30 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. అంతకుముందు జూలైలో న్యూట్రల్. ఈ సిరీస్ ఎట్టి పరిస్థితుల్లో పాజిటివ్ క్లోజ్ అయ్యే అవకాశాలు, పాజిటివ్ ప్లస్ హయ్యర్ అండ్ బాగా మంచి పాయింట్లు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సార్ ఇక్కడ ఒక మాట నేను అడుగుదాం అనుకుంటున్నాను. అంటే అప్రస్తుతమా కాదా అని కానీ గోల్డ్ బాండ్స్ ఇతర రోజులు చెప్తే ఎవరు ఊహించలేదు కదా సార్. ఏమి బెనిఫిట్ వచ్చింది సార్ గోల్డ్ బాండ్స్ కి నిజంగాను కదా? అసలు సార్ ఇప్పుడు ప్రస్తుతం ఇంకా గోల్డ్ బాండ్స్ కి ఇంకా రిలీజ్ చేయరేమో, మోస్ట్లీ ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందేమో. గవర్నమెంట్ ఎలా నిర్ణయం తీసుకుందో. సోవరెన్ బాండ్స్ ఆపేశారు గోల్డ్. ఎంత బెనిఫిట్ వచ్చింది సార్ రియల్ గా? అది ఇంట్రెస్ట్ రేట్లు ఇది అప్పుడు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ కట్టాల్సి వస్తున్న ఉద్దేశంతో ఆపేశారు. గవర్నమెంట్ అది డిసిషన్ తీసుకోవాలి. డిస్క్రిప్షన్ గవర్నమెంటే కాబట్టి మనం చెప్పలేము దానికి సోవరెన్ బాండ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని. చేస్తారా చేయరా, ఎప్పుడు చేస్తారనేది పెద్ద ఇట్స్ $1 million క్వశ్చన్. బట్ 150% బెనిఫిట్ వచ్చిందని ఇక్కడ వార్తలు వినవస్తున్నాయి సార్. ఆల్రెడీ ఉన్నది గోల్డ్ పెరిగింది అంటే. అంతకుముందు గోల్డ్ ఈ లాస్ట్ 4 years 5 years తీసేస్తే అంతకుముందు 5% 6% గోల్డ్ రిటర్న్స్ అంత పెద్దగా లేవు. అంతే కదండి. అవును. ఇప్పుడే సెంట్రల్ బ్యాంక్స్ వరల్డ్ మొత్తం ఎక్రూట్ చేస్తున్నాయి కాబట్టి చైనానే 1,500 tons ఎక్రూట్ చేసింది. అవునవును. అందువల్ల కూడా పెరిగిన కారణం కదా సార్. సెంట్రల్ బ్యాంక్స్ ఆర్ ఎక్రూయింగ్ లైక్ ఎనీథింగ్ గోల్డ్. మనం కూడా దాదాపుగా 900 tons గోల్డ్ ఎక్రూట్ చేసాం. అంటే దానికి కారణం ఏమైనా ఉంటుంది సార్? బెనిఫిట్ ఏముంటుందండి? అంటే ఎలాగ దానికోసం బెనిఫిట్ అంటే గోల్డ్ ఎప్పుడైనా సరే ఇమీడియట్ క్యాష్, లిక్విడ్ లాంటిది ఏదైనా వచ్చింది అనుకోండి, గవర్నమెంట్ దగ్గర క్యాష్ ఉండాలా. జనాల దగ్గర అప్పుడు 6 రోజులు పోయినసారి కోవిడ్ లో ఆపుతారు. 6 రోజులు అంటే జనాలు డబ్బులు ఉంటే అన్ని అయిపోతాయి. బయటికి రావడానికి లేనప్పుడు ఇంట్లోనే ఉండాలప్పుడు ఇబ్బంది పడ్డాం కదా. అప్పుడు ఏం చేయాలి? గవర్నమెంట్ ఇన్ఫ్యూషన్ చేయాలి కదా. క్యాష్ ఇమీడియట్ క్యాష్ కావాలంటే గోల్డ్ రిజర్వ్స్. ఇది ఎవరు చేశారండి? మన పివి నరసింహారావు గారి పేరు వరల్డ్ మొత్తం రెపరెపలాడుతుంది. ఆయన చేసిన రిఫార్మ్స్ ఇప్పుడు అందరు ఫాలో అవుతున్నారు. ప్రతి కంట్రీ కూడా ఫాలో అవుతుంది. ఇప్పుడు ఇలా చేయాలి కావాలా, ఇండియా ఇలా చేసి బయటపడింది, మనం కూడా ఇలా చేద్దాం, ఇది అవకాశం అని చెప్పి మొదలుపెట్టి గోల్డ్ కొంటాం. అందుకే అంత పెరుగుతుంది గోల్డ్. అంటే ఇప్పుడు దాదాపుగా 1,10,000 ఉంటే ఎంతవరకు పోవచ్చు అంటే 1,25,000 పోవచ్చా అంటే, ఇంకా ఏదన్నా ట్రంప్ డాన్స్ లేదన్నా ఇంకా కొత్త ఏదన్నా వచ్చినప్పుడు 1,25,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. మీరు నేను అనుకున్నాం కదా గోల్డ్ కంటే సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్. అవునండి. అవును సార్. గోల్డ్ ఈటీఎఫ్స్ కంటే 26,000 చిల్లర 27,000 చిల్లరకు వచ్చింది అది. అవును సార్. అవును. చాలా సిల్వర్ పీసు చాలా కాస్ట్లీ. అది ఇప్పటికైనా పెట్టుకోవచ్చు. ఇప్పటికైనా గోల్డ్ పీసు, గోల్డ్ ఈటీఎఫ్ వాటిల్లో పెట్టుకుంటే మీరు ఒక 5 years టర్మ్ 5 ఏళ్ళు అని
టార్గెట్ పెట్టుకుంటే 2 lakhs వరకు వచ్చే అవకాశాలు ఉంటుంది. సిల్వర్ యూసేజ్ పెరుగుతోంది, ఇండస్ట్రియల్ యూసేజ్ పెరుగుతుంది. నేను గంటాపదంగా చెప్తున్నా, ఇండస్ట్రియల్ యూసేజ్ విపరీతంగా పెరుగుతోంది. సిల్వర్ అనేది ఎక్కడ వాడాలో ఇదివరకు వాడని ప్లేస్ లో కూడా ఎక్కువ రస్ట్ పట్టకుండా గానీ అన్ని ప్లేసెస్ లో కూడా సిల్వర్ యూసేజ్ పెరిగింది. దానివల్ల డిమాండ్ పెరుగుతోంది. ఎందుకంటే మైనింగ్స్ నుంచి వచ్చేది సిల్వర్ తక్కువ ఉంది, ప్రొడక్షన్ తక్కువ ఉంది, ఇక్కడేమో యూసేజ్ పెరిగిపోతుంది, సో రేట్ పెరుగుతోంది. సార్ ఇప్పుడు ఈ సిల్వర్ యూటీఎఫ్ అంటే ఈ మోతీలాల్ ఓస్వాల్ అసలు జస్ట్ దాని మీద ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి. వీళ్ళ చాలా మందికి తెలియదు కదా, ఎక్కువ మందికి. ఒకసారి అంటే ఎక్కడి నుంచి ఎలా కొనాలి అంటే మార్కెట్లో ఇవి అంటే కొంటారు కానీ అవి కూడా ఎట్లా కొనాలి అంటే చిన్న ఒక. సార్ ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ లో సిల్వర్ బీస్ అని ఉంటాయి, గోల్డ్ అయితే గోల్డ్ బీస్ ఉంటాయి. అది మనకి షేర్ లాగే అది కూడా లిస్ట్ అవుతాయి. ఆ లిస్ట్ కొనుక్కోవచ్చు. ఒకటి ఎవరి దగ్గర కొనుక్కుంటారు? ఇప్పుడు మెయిన్ బ్రోకర్ ఇప్పుడు మోతీలాల్ ఉంది అనుకోండి, మోతీలాల్ దగ్గర కొనుక్కోవచ్చు. మోతీలాల్ దగ్గర కొనుక్కోవచ్చు. సో వాళ్ళు ఏంటంటే ఇలాగే ఇప్పుడు ఎక్స్చేంజ్ లో ఉన్న మెయిన్ బ్రోకర్స్ ఎవరి దగ్గరికైనా ఉంటాయి అవి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మోతీలాల్ తీసుకుంటే మోతీలాల్ దగ్గర ఉంటుంది. మోతీలాల్ దగ్గర ఉంటుంది. ఓకే ఓకే. అలాంటి అయితే వాళ్ళు కాంటాక్ట్ చేస్తే డెఫినెట్ గా దాంట్లో పెట్టి బెనిఫిట్ ఉండొచ్చు. అయితే ఇప్పుడు మా దగ్గర అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు మీరు గోల్డ్ పెట్టచ్చు, సిల్వర్ పెట్టచ్చు, ఈక్విటీ పెట్టచ్చు, మ్యూచువల్ ఫండ్ పెట్టచ్చు. మొత్తం ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇవి చేయొచ్చు. చేయకూడని పని ఏంటి? ట్రేడింగ్ చేయకూడదు. ఎక్కువ మంది ట్రేడింగ్ చేసి డబ్బులు పోగొట్టుకుంటారు, అది చేయకూడదు. ఓకే. సో అంటే మీరు చెప్పింది ఏంటంటే బ్రీఫ్గా చెప్పాలంటే ఇప్పుడు మీ క్లయింట్ అంటే స్టాక్ మార్కెట్ అనలిస్టులు ఉంటారు కాబట్టి వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళ త్రూలో ఏంటంటే మోతీలాల్ ఓస్వాల్ కానీ ఇలాంటివన్నీ వాటిలో కూడా మనం ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ సలహాలు సూచనలు తీసుకోవచ్చు దీని మీద. ఇప్పుడు మంచి డాక్టర్ అంటే పరిగెడుతున్నారా? అవును. ఎడ్యుకేషన్ అంటే వెళ్తున్నారు. కాలేజ్ మంచి కాలేజ్ అంటే ఎంత దూరం అన్నా వెళ్తారండి. సర్వీస్ కూడా అంతే, ఎక్కడ మంచిగుందో. ఎందుకంటే కరెక్ట్ గా ఇది నిక్కచ్చిగా చెప్పాలి, కరెక్ట్ గా. ఎందుకంటే ఎవరు చెప్పినా గానీ ఇమ్మీడియట్ గా వాళ్ళు కూడా కొనకూడదండి. అవును. చూసుకోవాలి, ట్రైల్ చేయాలి, ట్రైల్ ఎర్రర్ చేయాలి. ఈయన కరెక్ట్ చెప్తున్నాడా లేదా, ఈయన చెప్పి వస్తున్నాయి లేదా. ఎందుకంటే ప్రతిదీ రావు. అవును, చెప్పిన ప్రతిదీ రావు. ఎందుకంటే తగ్గినప్పుడు అది ఫండమెంటల్స్ ఉన్నాయా లేవా. ప్రైజెస్ ఆర్ డిఫరింగ్. వెన్ ప్రైజెస్ కమ్ డౌన్ వీ హావ్ టు పిక్ ఇట్ అప్. ఓకే. ఆ ప్రైజెస్ డిఫర్ అవుతుంటాయి. ఎప్పుడు వాల్యూస్ ఎప్పుడు ఉంటాయి, కంపెనీ వాల్యూస్ ఎప్పుడు ఉంటాయి. ఆ వాల్యూస్ ఏమైనా చేంజ్ అవుతున్నాయా, ప్రైజెస్ డిఫర్ అవుతున్నాయా. ప్రైజెస్ డిఫర్ అయితే ఓకే, ఫండమెంటల్స్ ఉంటాయి. అదే ప్రైజెస్ డిఫర్ అవుతూ వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి, ఫండమెంటల్స్ చేంజ్ అవుతున్నాయి అంటే డమాల్, ఆ కంపెనీ డమాలే అంతే. ఇప్పుడు సరే సార్, అయితే బాగుంది, నైస్. సో సార్ ఇప్పుడు నేను ఎఫ్ఐలు డిఐలు మనం మాట్లాడుకునే ముందర సార్ అసలు ప్రస్తుతం వచ్చే వారంలో ఇప్పుడున్న ఈ మార్కెట్ కండిషన్స్లో ఏ రంగాల మీద మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు సార్? ఇప్పుడు మెయిన్ సెమీ కండక్టర్స్ బాగా వినపడుతుంది. ఎందుకంటే 26 స్టార్టింగ్ నుంచి కానీ 2026 సెమీ కండక్టర్స్ ఇప్పుడు కొత్త కంపెనీలు వస్తున్నాయి. ఉన్న కంపెనీలు కొన్ని మారుతున్నాయి, కొన్ని సెమీ కండక్టర్స్ డైవర్సిఫై చేస్తున్నాయి. అలాంటిది చూస్తే మీకు CG పవర్ డైరెక్ట్ సెమీ కండక్టర్స్, కెయిన్ టెక్నాలజీ కానీ ఇట్లాంటి కొన్ని ఉన్నాయండి. విపరీతంగా లాంగ్ టర్మ్ లో దే ఆర్ మల్టీ బ్యాగర్స్. సార్ అలా ఒక 4-5 ఏమైనా మామూలుగా ఊరికే రికమెండేషన్ కానీ మామూలుగా మెన్షన్ చేయగలుగుతారా? అభ్యంతరం లేకపోతే పరిస్థితిలో ఇది జనరల్ గా చెప్పచ్చు కానీ చెప్పకూడదు. ఇది అందరికి రిక్వెస్ట్, ఇది రికమెండేషన్ కాదు. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆ స్క్రిప్ట్ లాంగ్ టర్మ్ అనుకొని ఆ స్క్రిప్ట్ పడినప్పుడల్లా మీరు ఒక 1000 కొందాం అనుకున్నప్పుడు 50 ఎక్కువ చేసుకోవాలి ఎవరైనా సరే. దానికోసం, అంతేగాని ఇది పెరుగుతుందని కాదు. సో డిమాండ్ ఉంది అంటే ఫ్యూచర్ సెక్టార్స్ ఏంటండి, సోలార్, ఈవీ, సెమీ కండక్టర్స్, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ బసెస్ ఇట్లాంటివి ఉంటాయి కదా. అవునండి. అవి మన పోర్ట్ఫోలియోలో 80% ఉండాల్సినవి తప్పనిసరిగా. ఇది షార్ట్ టర్మ్ ఏదో నెలకి సంవత్సరానికి 2 ఏళ్ళు కాదు. లాంగ్ టర్మ్ అంటే జనరల్ గా 7 years. ఇప్పుడు ఇదివరకు లాంగ్ టర్మ్ అంటే 1 year, ఇప్పుడు లాంగ్ టర్మ్ అంటే 7 years మినిమం. లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మంచి వెల్త్ క్రియేట్ అయ్యే ఛాన్సులు ఎవరికైనా ఉంటాయి. ఎందుకంటే గవర్నమెంట్ ఏమిస్తోంది, PLI స్కీమ్ కింద సెమీ కండక్టర్స్ కంపెనీస్ అందరికి వాళ్ళ ప్రోడక్ట్ మీద ఆ డిస్కౌంట్ మిగులుతుంది కాబట్టి ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చే ఛాన్సులు ఉంటాయి. ఓకే. సో సెమీ కండక్టర్ షైనింగ్ అవుతాయి. అంటే ఈ వారానికి అని కాదు, మూమెంట్స్ వచ్చినాయి బాగా. అంటే న్యూస్ వస్తోంది, అది హాట్ కేక్ లాగా ఉంది. సో సెమీ కండక్టర్స్ అనేది మీరు కెయిన్స్ టెక్నాలజీ గానీ, తర్వాత ASM టెక్నాలజీ గానీ, మోసిప్ టెక్నాలజీ హైదరాబాద్ బేస్డ్ ఇది. ఓకే.
ఏఎస్ఎం టెక్నాలజీ బెంగళూరు బేస్, ఆ, కేన్స్ టెక్నాలజీ సీజీ పవర్. ఓకే సార్. ఇట్లాంటివన్నీ ఆ స్క్రిప్ట్ రీట్రేస్మెంట్ అయినప్పుడల్లా ఎక్రూడ్ చేయండి ఎవరైనా సరే. ఎవరైనా సరే. అయితే ఏంటంటే ఒక డిస్క్లైమర్ ఏంటంటే దీంట్లో ప్రభువు గారు కానీ ప్రైమ్ నైన్ కానీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు. లేదు మీరు చూసి చేసుకోండి. బట్ ఓన్లీ ఇది మీకు సూచన మాత్రమే. అంతే. అంటే ఇవి కొంచెం ఛాన్సెస్ ఆర్ దేర్. ఉమ్, అంటే ప్రాబబిలిటీ ఆఫ్ లాంగ్ టర్మ్ గివింగ్ మోర్ రిటర్న్స్ అనేది ఉన్నాయి. ఉమ్, సో బికమ్ ఏ మల్టీ బ్యాగర్ అవుతుంది. అంటే ఇది మల్టీ బ్యాగర్ ఈ రోజు అనుకుంటాం, ఉమ్, రేపు ఒక 28 కి ఆ కంపెనీ ఏదన్నా పాలసీలు మార్చుకొని ఫండమెంటల్స్ ఏమైనా చేంజ్ చేస్తున్నప్పుడు మళ్ళీ పడిపోతాయండి. అవునండి, అంతే కదా మరి. అందుకనే అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఎప్పుడు. అదే అదే, ఓకే. కన్సిస్టెంట్ గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఇవ్వాలి అవి. ఎస్ ఎస్ సార్. ఇప్పుడు ఇవి సెమీ కండక్టర్స్ కాక ఇంకేమున్నాయి సార్? ఇంకా అలా ఒక ఇప్పుడు మామూలు రియల్ ఎస్టేటా లేకపోతే ఐటీనా, అది కూడా ఒకసారి చెప్పరా? ఐటీ బ్యాంక్ ఇది ఎవర్ గ్రీన్. ఐటీ బ్యాంక్స్, ఓకే. ప్రైవేట్ బ్యాంక్ నిఫ్టీ. మార్కెట్ పెరుగుతుందంటే ఫస్ట్ ఐటీఏ పెరగాల. ఐటీ బ్యాంక్, ఓకే. ఇంకా బ్యాంక్స్ తర్వాత కన్జ్యూమర్ డ్యూరబుల్స్, కన్జ్యూమర్ ఎఫ్ఎంసీజీ, ఫార్మా ఒకటి, మెటల్స్ ఒకటి. మెటల్స్ ఆటో అండ్ మెటల్స్ పెరుగుతున్నాయి. ఆల్రెడీ మెటల్ ఇండెక్స్ 15% ఉంది. మెటల్ ఇండెక్స్ ఇంకా పెరుగుతుంది, ఎందుకంటే వాళ్ళు 22nd తర్వాత రేటు తగ్గించే డిస్కౌంట్ ఇప్పటి నుంచే రేట్ తగ్గించుకొని అమ్ముతున్నారు. జిఎస్టీ ఇది. అవును అవును. సో అది అందరికి ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కారు మార్చుకోవటమో లేకపోతే కొత్త కారు కొనటమో రీప్లేస్మెంట్ చేయడం చేస్తారు కదా. చేస్తారండి, అవునవును. అంటే ఆ బెనిఫిట్ తీసుకోవాలని చూస్తారు కదా. అవును అవును, రొటేషన్ అవుతున్నాయి. అవునవును అవును సార్. అవును సార్. రైట్ సార్. సార్ ఎఫ్ఐఐలు ఎలా సార్, ఎలా రెస్పాండ్ అవుతున్నాయి? ఏంటి పొజిషన్ అంటే డిఐలు ఎలా రెస్పాండ్ అవుతున్నాయి? అదే మెయిన్ వాళ్ళది. ఇప్పుడు అదొక కన్సర్న్ ఉంది సార్. అంటే సెల్లింగ్ ఆగస్ట్ లో 47,000 కోట్లు అమ్మారు. అంతకు ముందు జూలైలో కూడా 47,000 కోట్లు అమ్మారు. ఇప్పటికి 10,000 కోట్లు అయినాయి. ఓ, ఓకే. వీళ్ళు డిఐస్ మటుకు కంటిన్యూస్ కొడుతూనే ఉన్నారు. జనవరి నుంచి కొంటూనే ఉన్నారు. అవును, వాళ్ళు కొన్న దానికి ఇంకా పైపెచ్చి కొంటూనే ఉన్నారు. అవునండి. అందుకే మార్కెట్ పడట్లేదు. రైట్, ఓకే ఓకే. మార్కెట్ పడకపోవడానికి మెయిన్ స్ట్రాంగ్ బలం రిటైల్ పీపుల్. ఎందుకంటే డిఐస్ అంటే రిటైల్ పీపుల్ లో వాళ్ళు ఎస్ఐపి ద్వారా 26,000 కోట్లు, 26,000 crores ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ దగ్గర మిగులుతున్నాయి. ఆ మిగిలిన డబ్బులో మార్కెట్ పడినప్పుడు రీట్రేస్మెంట్ అయినప్పుడు దే ఆర్ పికింగ్ అప్. సో టోటల్ గా ఏంటంటే అయితే ఇంకా ఒక హాఫ్ మినిట్ లో సార్ మార్కెట్ టోటల్ గా ఎలా ఉండొచ్చు? వచ్చే వారం చూస్తే బానే ఉండొచ్చు. మార్కెట్ గ్యాప్ అప్ అయి మండే కూడా గ్యాప్ అప్ అయి సస్టైన్, మొన్నటి దాకా సస్టైన్ కావాలా, ఇక నుంచి ఈ వారం నుంచి సస్టైన్ అవ్వాలి. ప్లస్ దానికి అంటే ఒక రకంగా అంటే చేయూతనివ్వటం అంటే ఫెడ్ కూడా రేట్ కట్టిస్తే ఇంకా పెరిగే ఛాన్స్ లాస్ట్ 2 days కూడా పెరిగే ఛాన్స్ ఉంటాయి. మళ్ళీ ఫ్రైడే నెక్స్ట్ థర్స్డే ఫ్రైడే కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. పెరిగే ఛాన్స్ ఉంటాయి. పాజిటివ్ లోనే క్లోజ్ అవ్వచ్చు ఈ వారం. రైట్ సార్. సార్ చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ ప్రోగ్రామ్. థ్యాంక్స్ ఫర్ దిస్ అప్డేట్ ఆన్ వీకెండ్ బిజినెస్. సో థ్యాంక్ యూ. చూసారుగా, ఇది ఈ వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్. మళ్ళీ వచ్చే వారం ప్రసారమయ్యే వీకెండ్ బిజినెస్ అప్డేట్లో కలుసుకుందాం. సోమవారం ఉదయం 9 గంటల 30 నిమిషాలు ప్రసారమయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. నమస్తే.